భలే అల్లారు. మూవీ అనుకో. స్క్రీన్ ప్లే కూడా స్క్రీన్ ప్లే అసలు నీకు అది ఇంటర్వెల్కి మీరు అందరూ మంచి సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అంటే నేను ఒకటి నమ్మానన్నా అది మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారన్నది నాకు తెలియదు. మీరు అప్పుడు హిడింబా అప్పుడు కూడా హిడింబా ఏంటి అని అన్నారు. ఆ తాడి చెట్లు సీన్ చూడగానే మీకు ఫోన్ చేసి ఒక కొత్తదనం నేను యాక్షన్గా ఓకే మీరు యాక్సెప్ట్ చేశారు, బట్ కంటెంట్ వైజ్గా ఒక క్యానబలిజం గురించి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఘనతలో నేనే ఉంటా. మీరే ఉంటారు. అందుకే హిందీలో మీకు ఒక మార్కెట్ బజ్ క్రియేట్ అవడానికి హిడింబానే కారణం. క్రియేటెడ్ వెరీ గుడ్ మార్కెట్ అండ్ వెరీ గుడ్ నెంబర్స్ ఇన్ హిందీ అన్న. హిడింబా వరకు నాకు చాలా మంచి. మీరు హిడింబా 2 అనౌన్స్ చేస్తే అది టేబుల్ అడుగుతున్నారు. యాక్చువల్లీ అనిల్ కనకంటి హిడింబా డైరెక్టర్ కూడా అది పాయింట్ కూడా రాశారు. జరుగుతున్నాయి డిస్కషన్స్. బట్ హిడింబా నాకు చాలా మీరు చెప్పిన కమర్షియల్ యాక్షన్ నేమ్ అయితే తీసుకొచ్చింది. అంటే హెవీ ఇమేజ్ ఏమన్నా ఈ మూవీలో క్యారీ అవుతుందా అని క్యారెక్టర్ త్రూ? అంటే మాకు ట్రైలర్లో ఇంట్రడక్షన్ డైలాగ్ విన్న తర్వాత ఇది ఒక హెవీ ఇమేజ్ని ఏమన్నా అశ్విన్ మీద పడుతుందా? హెవీ ఇమేజ్, హెవీ లోడ్స్ ఏమన్నా ఈ సినిమాతో ఎత్తుకుంటున్నాడా? అసలు నేను ఇప్పుడు చెప్పేశాను. నేను ఎందుకు కథ చెప్పకూడదు, 2 రోజుల్లో రిలీజ్ అవుతుందని చెప్పట్లా. నాకు మీరు ట్రైలర్లో ఏదైతే చూశారో అవన్నీ ఉంటే మీరు వచ్చి చూసినప్పుడు వేరే సర్ప్రైజ్ ఉంటుంది. నేననేది ఒక ఇమేజ్ని క్యారీ చేసే క్యారెక్టర్లా ఉంటావా, లేకపోతే ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా ఉంటా? సో ఆ బిల్డప్లన్నీ అవన్నీ నిజమే, అవన్నీ నిజమే. నేను చాలా సింపుల్గా ఉంటాను. అది నీకు ఫస్ట్ సీన్లోనే చూపించేస్తాను సినిమాలో. నేను ఎందుకు చెప్పట్లేదంటే అన్న నవ్వుకుంటారు. నేను చాలా రోజులు కామెడీ సీక్వెన్స్లు చేసి చిన్న సీన్లు ఉంటాయి, చిన్న అది నాతో సినిమా నేను మ్యాక్సిమం సినిమాలో కనిపించిన 70-80% ఉంటా. అది పక్కన ఉంటే నవ్వకుండా ఉంచుతాడా మనుషులు? అది మీకే వదిలేస్తాను. అది మామూలుగా మాట్లాడితేనే ఒక 2 లైన్లో మాట్లాడంటే ఒక లైన్ ఒక పంచ్ అన్న పేలుస్తాడు. అలాంటిది అది ఈ సినిమాలో నాతో ఫుల్ లెంత్ రోల్ చేశాడు. ఒక 70 నేను కనిపించిన చోట చాలా చోట్ల తను ఉంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అప్సర్ డైరెక్టర్ వచ్చి చెప్పిన తర్వాత ఈ క్యారెక్టరైజేషన్లో ఇంత హెవీనెస్ ఉంది, లేకపోతే దీన్ని ఎలా తెర మీదకి ట్రాన్స్ఫర్మ్ అయింది? మనం విన్న కదా, తెర మీదకి ట్రాన్స్ఫర్మ్ అవటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏ డైరెక్టర్కైనా సరే. అది ఎంతవరకు తను అచీవ్ అయ్యాడు? నాకు డైరెక్టర్ గారు